హాయ్ గైస్, నేను మీ సంచారి ఆర్కే. మేము ఈరోజు వచ్చామండి బరచుకి వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో మా కార్ని అక్కడ పార్క్ చేసామండి. అక్కడ పార్క్ చేసి ఇక్కడ టికెట్ అక్కడే తీసుకోవాలండి మన పార్కింగ్లో. సో ఇక్కడ కొన్ని కాండిమెంట్స్ ఉన్నాయి, మనము ఏమైనా తీసుకోవాలి, వాటర్ కానీ జ్యూస్ కానీ అని తీసుకొని ఇలా వచ్చాము. కిందికి వస్తే ఈ కిందనే మనకి ఉంటుంది బరచుకి వాటర్ ఫాల్స్. చూపిస్తాను చూడండి. సో ఇదే అండి బరచుకి వాటర్ ఫాల్స్. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది బరచుకి వాటర్ ఫాల్స్. ఇదంతా బరచుకి వాటర్ ఫాల్స్ కిందనికే వస్తుందండి. ఇంకా క్లియర్గా చూపిస్తాను. वो जहाँ गए थे ना वहाँ से धुआं आ रहा था. धुआं नहीं आ रहा था. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది బరచుకి వాటర్ ఫాల్స్. సో బరచుకి వాటర్ ఫాల్స్లో ఇక్కడ 5 వాటర్ ఫాల్స్ ఉంటాయి. అందుకని 5 హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ జనరేట్ చేసేవి సర్ విశ్వేశ్వరయ్య గారు 1902లో బిల్డ్ చేశారండి. ఆ 1902లో సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హైడ్రాలిక్ పవర్ జనరేట్ చేసే వాటర్ ఫాల్ ఇదే. ఇది మిడిల్ వ్యూ పాయింట్లో ఉన్నామండి. యాక్చువల్గా చూసుకుంటే పైన ఒక స్మాల్ వ్యూ పాయింట్ ఉంది, ఇంకా కిందికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఆ కిందికి వెళ్ళే దారి అన్ఫార్చునేట్గా ఏదో ఇన్సిడెంట్ వల్ల మూసేశారండి. లేకపోతే మధ్యలో కనిపిస్తున్న వాటర్ ఫాలు రోర్ అనే వాటర్ ఫాలు. వాటర్ ఫుల్గా వచ్చినప్పుడు అది రోరింగ్ శబ్దం, లయన్ రోర్స్ లాగా శబ్దం వదులుతుంది కాబట్టి దానికి రోర్ వాటర్ ఫాలు. ఆ పక్కనున్నది రాజా వాటర్ ఫాలు. పైన రాజా నుంచి వాటర్ వస్తున్నట్టు దాన్ని రాజా అని పెట్టారు. ఇవి రేంజర్ వాటర్ ఫాల్స్. ఇవి ఇలాగా ఇంకొక వాటర్ ఫాల్ ఉంది శివన సముద్ర వాటర్ ఫాల్స్లో, గగన్చుకి. ఇది బరచుకి. సో నెక్స్ట్ గగన్చుకి వెళ్తాం. సో గైస్ వచ్చేసాము. ఇదే మీరు చూస్తున్నారుగా, ఇదే గగన్చుకి వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్లో 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ ఉందో, నేచురల్ ఫ్రెండ్లీగా. ఆ లోయని చూస్తుంటే ఆహా, అక్కడికి వెళ్ళి స్నానం చేయాలనిపిస్తుందండి. ఇక్కడ మాన్సూన్స్లో చాలా వాటర్ వస్తాయండి. వాటర్ వచ్చినప్పుడు విపరీతమైన వాటర్ ఫాలు, జల్లు సూపర్గా ఉంటుందండి. ఆహా, ఇక్కడే ఉండిపోదామన్న మెస్మరైజింగ్ వ్యూస్లో ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నాను నేను. ఇది చాలు జీవితానికి. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అది విశ్వేశ్వరయ్య గారు కట్టించిన హైడ్రాలిక్ పవర్ స్టేషను. బరచుకి వాటర్ ఫాల్స్ నుంచి, గగన్చుకి వాటర్ ఫాల్స్ నుంచి క్యానల్స్ తీసి, అది రీరోడ్ చేసి అక్కడి నుంచి వాటర్ ఫాల్ లాగా చేశారు. అక్కడి నుంచి పారే చోట మనకి హైడ్రాలిక్ పవర్ స్టేషన్ ఉంది. ఇదంతా వాటర్ ఫ్లో ఉండే ఏరియా అండి. చూస్తున్నారు కదా, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ టూరిజం వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారండి. కింద వరకు ప్రాపర్గా కడ్డీలు పెట్టేసి ప్రాపర్గా సేఫ్టీ మెజర్మెంట్స్ తోటి ప్రాపర్గా టూరిస్ట్ ప్లేస్ లాగా చేద్దామని డెవలప్మెంట్ జరుగుతున్నాయి. చూద్దామండి నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇవన్నీ డెవలప్మెంట్ ఎలా జరుగుతాయని. చూస్తున్నారు కదా, ఈ తలకాడ్ రివర్ ఫ్రంట్. ఇది తలకాడ్ టౌన్ నుంచి 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఫేమస్ అయిన పిక్నిక్ స్పాట్. ఇది బరచుకి ఫాల్స్ నుంచి 36 కిలోమీటర్స్ దూరంలో ఉంది.
ఇక్కడ తెప్ప రైడ్ ఉంది. ఒక 50 రూపీస్ ఇస్తే మిమ్మల్ని తీసుకెళ్తారు. ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు. ఒకవేళ స్విమ్వేర్ మీరు నచ్చిపోతే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ షాప్స్లో మీకు స్విమ్వేర్ దొరుకుతుంది. వచ్చామండి కావేరీ నిసర్గధామ KRS బృందావన్ గార్డెన్స్కి. సో ఎంట్రీ టికెట్ 50 రూపీస్. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఇస్తారు, అక్కడ తీసుకొని మనం లోపలికి వచ్చేయాలండి. ఇక్కడ బోట్ టూర్ ఉందండి, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి వెళ్ళడానికి. ఆ బోట్ టూరు 40 రూపీస్ 1 వే, 2 వే 40 to 80. సో ఫౌంటైన్ షో ఎవ్రీడే ఉంటుందంట అండి 6:30 PM-కి. సో ఫౌంటైన్ షో తప్పకుండా బృందావన్ గార్డెన్స్కి వస్తే ఖచ్చితంగా చూసే వెళ్ళండి. బృందావన్ గార్డెన్స్లో అప్పర్ డెక్ ఏరియాలో ఉన్నామండి. అప్పర్ డెక్ గార్డెన్స్ ఇది. సో గార్డెన్ టెర్రసెస్ అని కూడా అంటారు. ఇవి మొఘల్ ఎంపైర్లో ఉన్న సేమ్ ప్యాటర్న్ని వీళ్ళు ఫాలో చేశారండి. ఇది కట్టింది మాత్రం విశ్వేశ్వరయ్య గారు, సర్ విశ్వేశ్వరయ్య గారు. గార్డెన్లో రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. సో గార్డెన్ చూస్తే చాలా ట్రీస్ తోటి చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఇదొక్క ప్లేస్ మాత్రం రెనోవేషన్ జరుగుతుంది, తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. డ్యామ్ పైన వాక్ చేయొచ్చు, 5 o'clock వరకే అలా ఉంటుంది, దాని తర్వాత మూసేస్తారు. ఆ వాక్ కూడా చాలా బాగుంటుంది. అప్పర్ డెక్ కంప్లీట్ చేసుకొని బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళండి. బ్రిడ్జ్ దాటాలంటే మీరు బోటింగ్లో వెళ్ళచ్చు, ఇందాక చెప్పినట్టు 40 రూపీస్ ఇచ్చి 1 వే. లేదు మేము నడుస్తామంటే బ్రిడ్జ్ మీ నుంచి నడుచుకుంటూ అవతలకి వెళ్ళచ్చు. సో 6:30 లోపు మీరు కంప్లీట్ చేసుకోండి మొత్తం అప్పర్ డెక్ లోవర్ డెక్. 6:30కి వాటర్ షో స్టార్ట్ అవుతుంది. ఇదే మ్యూజికల్ ఫౌంటైన్ సీటింగ్ ఏరియా. సో ఇక్కడ మీరు వీకెండ్స్లో అయితే త్వరగా వచ్చేసి మీ సీట్ని సెక్యూర్ చేసుకోండి. మ్యూజికల్ ఫౌంటైన్ 7 o'clock స్టార్ట్ అవుతుంది.
ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసినట్లయితే నాకు చిన్న లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ముందు ముందు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి.